నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం తిథి బహుళ పాడ్యమి. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 5:23. తేదీ 6/11/2025 గురువారం నాడు. పాడ్యమి మధ్యాహ్నం 2:54 వరకు. భరణి నక్షత్రం ఉదయం 6:34 వరకు. తదుపరి కృత్తికా నక్షత్రం తిరిగి తెల్లవారుజామున 3:28 వరకు. వర్జ్యం సాయంత్రం 5:01 నుండి 6:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:46 నుండి 10:32 వరకు. తిరిగి మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:21 నుండి 3:06 వరకు. అమృతకాలం రాత్రి 1:22 నుండి 2:46 వరకు. నేటి కాలమాన విశేషం బహుళ పాడ్యమి. కార్తీక మాసంలో బహుళ పాడ్యమి. కార్తీక మాసం పౌర్ణమి అయిపోయిన దగ్గర నుంచి కార్తీక మాసం అయిపోయిందని కొంచెంమంది భావన చేస్తూ ఉంటారు. దేవాలయాల్లో కూడా పౌర్ణమి దాకా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. నిజానికి ఉత్తర భారతదేశం వాళ్ళు కాశీ మొదలైనటువంటి క్షేత్రాల్లో వాళ్ళు 15 రోజుల ముందే కార్తీక మాసం ప్రారంభిస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రమే కార్తీక మాసం పౌర్ణమితో పూర్తవుతుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలైన మన ఎవరికి కూడా కాదు. ఇంకా 15 రోజులు కార్తీక మాసం మిగిలి ఉందనేటటువంటిది గ్రహించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు ధ్వజస్తంభం దగ్గర చేసేటటువంటి దీపారాధన ఏదైతే ఉందో అది చాలా విశేషంగా చెప్పబడింది మనకి. ధ్వజస్తంభం దగ్గర ఈరోజు ఆవునేతి దీపారాధన పెట్టుకోవడం ద్వారా చాలా ఎక్కువ పుణ్యఫలం సిద్ధిస్తుంది అనేటటువంటిది మనకి పురాణం గోచరిస్తుంది. అలాగే ఈరోజు ఆలయంలో చేసేటటువంటి ప్రదక్షిణాలు కూడా, శివాలయంలో చేసే ప్రదక్షిణాలు కూడా చాలా చాలా విశేషంగా చెప్పబడ్డాయి. ఈ ప్రదక్షిణాలు కూడా మీరు ఏ శివాలయంలో అయితే ప్రదక్షిణాలు చేస్తున్నారో ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు చాలా నిశ్శబ్దంగా ఎవరితో మాట్లాడుకోకుండా ఏ దేవతలైతే ఉన్నారో ఆ దేవతల తాలూకు నామం ఉచ్చరిస్తూ 3 సార్లైనా కనీసం ప్రదక్షిణం చేయాలట. అంటే ఉదాహరణకి మీరు మనది చౌడేశ్వరి సాంబశివ దేవాలయం కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ప్రదక్షిణం చేసినట్లయితే శ్రీ చౌడేశ్వరి సాంబశివ దేవతాభ్యో నమః అనుకుంటూ అదే నామం చెప్తూ ప్రదక్షిణం చేయాలి. ఉదాహరణకి మీరు సింహాచల క్షేత్రంలో ప్రదక్షిణ చేసినట్లయితే శ్రీ వరాహ లక్ష్మీ నారసింహస్వామి దేవతాభ్యో నమః అనుకొని ప్రదక్షిణం చేయాలి. ఇలాగా ప్రదక్షిణం ఆ స్వామి తాలూకా అమ్మవారి తాలూకా నామం చెప్తూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తే చాలా చాలా ఉత్తమమైనటువంటి పుణ్యఫలితం సిద్ధిస్తుంది అనేటటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు విశేషించి తాంబూలం చాలా ప్రాశస్త్యం అట. ఈరోజు కనుక మనం చేసుకునేటటువంటి దానాల్లో తప్పనిసరిగా తాంబూలం ఇవ్వాలి. ప్రతిరోజు ఇస్తూ ఉంటాం కదండి. తాంబూలం కంటే ప్రాశస్త్యం ఏంటంటే తాంబూలం అనేటటువంటిది 2 ఒకే జాతి పళ్ళు 2 తక్కువ కాకుండా ఎక్కువ పెట్టి తాంబూలం ఇవ్వడం అన్నమాట. అలాగా మనం ఒక అరటిపండు, ఒక బత్తాయి పండు పెట్టిస్తే అది మళ్ళీ పరిపూర్ణమైనటువంటి తాంబూలం కింద రాదు. బత్తాయిలు పెడితే 2 రకాలు, 2 మీద 3 అంతకన్నా ఎక్కువ కానీ పెట్టివ్వండి. కదలీఫలం అరటిపళ్ళు పెడితే అవేనా 2 కన్నా ఎక్కువ పెట్టివ్వండి. ఆ రకమైనటువంటి తాంబూలం ఇవ్వడం వల్ల కూడా ఇవాళ చాలా విశేషం అని చెప్పబడుతుంది. అలాగే ఈరోజు అన్నదానం చేసుకోవడం కూడా చాలా చాలా పుణ్యఫలితం అని చెప్పేసి, పుణ్యప్రదం అని చెప్పి మనకి కార్తీక పురాణం తెలియజేస్తుంది. ఈరోజు చేసే అన్నదానం కూడా చాలా ఎక్కువ రెట్లలో దాని తాలూకా ఫలితం సిద్ధించే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ శాతం ఇవాళ అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. అలాగే మనం రేపటి రోజు చాతుర్మాస్య ద్వితీయ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చాతుర్మాస్య ద్వితీయ కోసం రేపటి రోజు మనం వచ్చేటటువంటి కాలమానంలో మనం గమనిద్దాం. అలాగే హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి.